తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేతులకు సంకెళ్లు వేసుకుని వినూత్న నిరసన చేపట్టారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 21 రోజులకు చేరింది. ఇదిలా ఉంటే గతేడాది పీసీసీ అధ్యక్షుని హోదాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామన్నారని ఉద్యోగులు ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రధాన డిమాండ్లైన రెగ్యులరైజేషన్, ఉద్యోగులకు 10 లక్షల హెల్త్ కార్డులు, మహిళా ఉద్యోగులకు 108 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, అదేవిధంగా 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి చెల్లించాలి అని ఉద్యోగులు డిమాండ్ చేశారు.